ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే సంకల్పము నుండి సంకల్పము, స్వప్నము నుండి స్వప్నము కలుగునట్లుగానే ఆ పరబ్రహ్మము నుండియే ఇవన్నీ కూడా కలుగుచూ ఉన్నవి. వృక్షము నుండి కొమ్మలు వెలువడినట్లుగానే ఆ పరబ్రహ్మతత్వము నుండే ఆయన యొక్క స్పందము వలననే జీవుడు ఉత్పన్నము అవుతూ ఉన్నాడు. సహకారి కారణము లేకపోతే కార్యకారణములు అభిన్నములే అవుతాయి కదా. అలాగే మరి సృష్టికి పరమాత్మకు ఎటువంటి భేదము లేదు. ఎవని ఎందైతే ఈ పృథివీ మొదలైనటువంటి పంచభూతాలు మరి అలీక వస్తువులు అంటే అబద్ధమైనటువంటి వస్తువులు కనబడుతూ ఉన్నవో, లేకనే ఉన్నట్లుగా కనబడుచూ ఉన్నవో, అతడే జీవాకాశ స్వరూపుడైనటువంటి ఆది బ్రహ్మ. అతనినే విరాట్టు ఆత్మ అని కూడా అంటారు అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. కిం స్యాత్ పరిమితో జీవో రాశిరాహో అనంతకః అహోస్త్విదస్త్వనంతాత్మ జీవపిండో చలోపమః ధారావయోముచః ఇవ శీకరా ఇవ వారిదేహి కణాంతప్తాయ యసః ఇవ కస్మాన్నిర్యాంతి జీవకాః ఇతి మే భగవన్ బ్రూహి జీవజాల వినిర్ణయం జ్ఞాతమే తన్మయా ప్రాయాస్తదేవ ప్రకటీకురు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమంటున్నాడు అంటే, ఓ భగవానుడా, ఈ జీవుడు అపరిమితుడా లేకపోతే పరిమితుడా? జీవులు అనేటువంటి వారు పెక్కురా, ఎక్కువ మందా, లేకపోతే ఒక్కడేనా? ఒకవేళ ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా వారు అచలము వలె అనంత స్వరూపులేనా? లేకపోతే మేఘాల నుండి జలధారలను, సముద్రం నుండి జలకణాలను, తప్తాయ పిండము నుండి స్ఫులింగాలు వెలువడినట్లుగానే ఈ జీవులు ఎక్కడి నుండి వెలువడుచూ ఉన్నారు అంటే, మేఘాల నుండి ఎప్పుడైతే మేఘం అనేటువంటిది ద్రవీభవిస్తుందో అప్పుడు జలధారలు వర్షాలుగా కింద పడతాయి. అలాగే సముద్రము నుండి జలకణములు, సముద్రము నుండి ఎప్పుడైతే జలము అనేటువంటిది ఆవిరిగా మరి పైకి మేఘంగా తయారవుతుంది. తప్తాయ పిండము నుండి ఎప్పుడైతే రగులుతూ మండుతూ ఉన్నటువంటి దాని నుండి స్ఫులింగాలు, ఏ విధంగా రవ్వలు, నిప్పు రవ్వలు, కణికలు ఎలా వెలువడతాయో అలాగే మరి ఈ జీవులంతా కూడా ఎక్కడి నుండి వస్తున్నారు? అసలు ఈ జీవుడు అనేటువంటి వాడు ఏకమా అనేకమా? పరిమితుడా అపరిమితుడా? ఒక్కరా లేదా ఎక్కువ మందా అనేటువంటి దాన్ని గురించి అడుగుతూ, మరి దీనిని నాకు తెలియజేయండి. మీరు నాకు చెప్పిన దానినంతటినీ కూడా నేను కొద్దిగా గ్రహించాను, కానీ నాకు మీరు విశేషముగా వర్ణించి చెప్పండి అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏక ఏవా నా జీవోస్తి రాశీనాం సంభవః కుతః శశశృంగం సముద్ధీయ ప్రయాతి వాహితే వచః. జీవుడు ఒక్కడైడను లేడే. అసలు జీవుడు అని చెప్తూ ఉన్నావు కదా, జీవుడు అనేవాడు ఒక్కడు లేడు. ఎందుకు అంటే ఇక పెక్కు జీవుల మాట ఏంటి? ఇక్కడ నువ్వు జీవుడు ఒక్కడా లేదా పెక్కు మందా అని అడిగావు. అసలు జీవుడు అనేవాడు ఒక్కడు కూడా లేడు, ఇంకా ఎక్కువ మంది సంగతి అనేటువంటిది లేనే లేదు. ఏ విధంగా అంటే, కుందేటి కొమ్మును దాల్చి ఏగుచున్నాడు అన్నట్లుగా ఉన్నవి రామా నీ పలుకులు. ఏ విధంగా కుందేటుకు కొమ్ములే పుట్టవు, అయినా కూడా కుందేటు కొమ్ములను దాల్చి దాన్ని వాటిని ధరించుకొని వెలుచూ ఉన్నాడు అన్న విషయం చెప్పినట్లుగానే లేని వస్తువుల గురించి జీవుడనేవాడు లేకపోతే ఇప్పుడు జీవుడు ఒక్కడా పెక్కుమందా అని అడుగుతావు. అసలు జీవుడనేవాడు లేడు
అని చెబుతూ నజీవోస్తి నజీవానాం రాసయ సంతి రాఘవ నచైక పర్వత ప్రఖ్యో జీవపిండోస్తి కశ్చన. ఓ రాఘవ, జీవుడు లేడు, జీవరాశి కూడా లేదు, పర్వతము వంటి జీవపిండము కూడా లేదు. పెద్దదా పరిమితమా అని అడిగావు కదా, అటువంటిది జీవపిండం అనేటువంటిది లేనే లేదు. జీవశబ్దార్థ కలనాహ సమస్త కలనాన్వితాః నేహ కాశ్చన సంతీతి నిశ్చయోస్తు తవాచల. శుద్ధ చిన్మాత్రమమలం బ్రహ్మస్తిహ హి సర్వగం తద్యహి సర్వశక్తిత్వాద్విందతే యాహ స్వయం కలాహ. జీవుడు ప్రతిభాస కాక వాస్తవము కాదు. అయితే శుద్ధమును సర్వముగాను పవిత్రమును అగు బ్రహ్మము కాక వేరొక వస్తువు అనేటువంటిది లేనే లేదు. ఎందుకు అంటే జీవుడు అనేటువంటిది ఇప్పుడు అద్దంలో మనం నిల్చున్నాం, అద్దం ముందు అద్దంలో మన రూపం ఉన్నది. మనం అక్కడ ఇంకొకరం అయి ఉన్నామా? లేదు. మనం తప్పుకుంటే అద్దంలో రూపం లేదు. అలాగే జీవుడు కూడా ప్రతిభాస అంటే అలా లేకనే ఉన్నట్లుగా ప్రతిబింబ వస్తువులాగా కనబడ్డాడే కానీ వాస్తవంగా జీవత్వము అనేటువంటిది లేదు. ఎందుకు? పరబ్రహ్మ వస్తువు కంటే వేరొక వస్తువు లేనే లేదు. అది సర్వశక్తిమంతము. అందువలన కల్పనాకాశాలన్నీ కూడా దాని యందే ప్రతిష్టాలై ఉన్నట్లుగానే ఉంటున్నాయి. మనం ఏది కల్పిస్తామో అదంతా కూడా దేని ఎందు కల్పిస్తామో కల్పించబడినటువంటి వస్తువు దాని యందే ప్రతిష్ఠితమై ఉంటుంది అని చెబుతూ జీవుడు అనేవాడు ప్రతిభాసమే కానీ వాస్తవానికి కానే కాదు, లేనే లేడు. జీవకల్పన లేదు అని స్థిరంగా నువ్వు నిశ్చయించుకో. శుద్ధమును సర్వవ్యాపకము అయిన పవిత్రమైన బ్రహ్మము కాక వేరొక వస్తువు అనేది లేనే లేదు. అది సర్వశక్తిమంతము. అందువలన కల్పనా కౌశములన్నీ కూడా దాని యందే స్థిరమై ఉన్నవి, దాని యందే ప్రతిష్ఠితమై ఉన్నవి అని తెలియజేస్తూ చిన్మాత్రానుక్రమేణైవ సంప్రపుల్లలతామివ నను మూర్తామూర్తాం వా సామేవ తామేవాసు ప్రపశ్యతి. సంకల్ప వృత్తులు చైతన్యమున ప్రతిబింబించి సాకారములను నిరాకారములను అగు పదార్థాలుగా ఆవిర్భవిస్తూ ఉన్నవి. ఏ విధంగా అంటే సంకల్ప వృత్తులు చిత్తముతో చేయబడేటువంటి ఏ యొక్క ఆలోచన, సంకల్ప వికల్పాదులు ఏవైతే ఉన్నవో ఇవన్నీ కూడా ఆ చైతన్య వస్తువునందు ప్రతిబింబిస్తాయి. ప్రతిబింబించి అక్కడ సాకారమా నిరాకారమా, ఆకారాన్ని దాల్చటమా రూపాన్ని, లేదా రూపాన్ని లేకుండా చేసుకోవడమా అనే పదార్థాలుగా ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇవి ఆ బ్రహ్మమునే కనబడుచున్నవి. ఇవి కనబడేటువంటి ప్రదేశం ఏంటి? బ్రహ్మ వస్తువే అని చెబుతూ ఈ కల్పనా వృత్తుల ప్రకాశము వికసించు పూలతో కూడిన లత వంటిది. ఏ విధంగా ఈ చిత్త ఆలోచనల ద్వారా, ఈ చిత్త వృత్తుల ద్వారా కల్పించబడేటువంటి వృత్తుల యొక్క ప్రకాశం ఏ విధంగా ఉంటుంది అంటే వికసించే పూలతో కూడినటువంటి లత వంటిది. అంటే పూల గుత్తులతో కూడినటువంటి పూల తీగ వంటిది. అంటే లత అనేటువంటిది ఏంటి? మొగ్గదొడిగి వికసించినట్లుగానే ఈ జగత్తు యొక్క కల్పనా కౌశలం కూడా చైతన్య సంసర్గమున వికసిస్తూ ఉంటుంది. అది ఆ లతా తీగ మీద ఉన్నటువంటి పూల గుత్తులు వాడిపోయి పడిపోయినట్లుగానే ఈ యొక్క జగత్కల్పన అనేటువంటిది ఈ చైతన్యమున కనిపిస్తుంది, నశించిపోతుంది. దీనిని గాంచేటువంటిది కూడా బ్రహ్మమే. ఏది? ఎక్కడ అది విస్తరిస్తుంది, ఎక్కడ ఉత్పన్నమవుతుంది అంటే బ్రహ్మమునందు. అది ఎక్కడ మళ్ళీ నశిస్తుంది, ఎక్కడ లీనమవుతుంది అంటే బ్రహ్మమునంది. అది ఎవరు చూస్తుంది అంటే బ్రహ్మమే. జీవో బుద్ధి క్రియాస్పందో మనోద్విత్వైక్య మిథ్యపి స్వసత్తాం ప్రకచంతీం తాం నియోజయతి వేదనే. జీవుడు బుద్ధి, క్రియా, స్పందనము, మనస్సు, ద్వైతభావము, బ్రహ్మసత్త ఇవే జ్ఞానగమ్యములవుచూ ఉన్నవి. అసలుకి జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి? మనం సాధించుకునేటువంటి బోధకమైనటువంటి జ్ఞానరూప లక్ష్యాలేంటి అంటే జీవుడు బుద్ధి, క్రియ, స్పందించడం, మనస్సు, ద్వైతభావం, బ్రహ్మసత్త ఇది ఏ జ్ఞానము. దీని నుండి వృద్ధి పొంది ఏ విధంగా జీవుడు ఎలా
దాని యందు బుద్ధి ఎలా, క్రియ ఏమిటి, దాని స్పందన ఏమిటి, మనసు యొక్క వృత్తి ఏమిటి, ఈ ద్వైత భావం ఏంటి, ఏది పరబ్రహ్మ వస్తువు జగత్తు అనేటువంటిది, మరి ఉండేటువంటిది బ్రహ్మసత్తయేనా అనేటువంటి ఇవే జ్ఞానగమ్యాలు అగుచూ ఉన్నవి. అస్తిత్వము ఏకమాత్ర బ్రహ్మమునే ఉన్నది. ఇక్కడ వీటన్నింటి యందు ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నాం? జీవుణ్ణి, బుద్ధిని, క్రియను, స్పందనను, మరి మనసును, ద్వైత భావాన్ని, వీటన్నింటి గురించి చెప్పుకున్నాం. వీటి యందు మరి ఏ విధంగా అది అస్తిత్వము అనేది ఉన్నదా? లేదు. అస్తిత్వము దేని యందు ఉన్నది? ఏకమాత్రమైనటువంటివి బ్రహ్మమునందే ఉన్నది. అదే బ్రహ్మసత్తా. అన్య పదార్థాలకు అస్తిత్వము బ్రహ్మము వలననే ఏర్పడుచు ఉన్నది. ఈ అస్తిత్వము బ్రహ్మము వలననే ఏర్పడుచున్నది. ఏ విధంగా అంటే, మరి అన్య పదార్థాలకి బ్రహ్మము కంటే అన్యమైన పదార్థాలకు అస్తిత్వం లేదా అంటే ఉన్నది. కానీ వాటికి స్వయంగా కలిగేటువంటి అస్తిత్వం లేదు. ఆ బ్రహ్మము వలననే దాని యొక్క అస్తిత్వం ఏర్పడుచు ఉన్నది. ఏ విధంగా? ఇప్పుడు మన అందరి ఇండ్లల్లో కూడా విద్యుత్తు అనేది వెలుగుతున్నది. ఈ విద్యుత్తు యొక్క మూలస్థానం ఏంటి? ఎక్కడో నీటిలో పుట్టబడింది. అక్కడి నుండి అనేక జిల్లాల వారీగా, రాష్ట్రాల వ్యాప్తిగా, మరి జిల్లాల వ్యాప్తిగా, మండలాల వ్యాప్తిగా, గ్రామాల వ్యాప్తిగా వచ్చి, కేంద్రాలుగా వచ్చి అనేక యంత్ర పరికరాలలో ఈరోజు విద్యుత్తు లేనటువంటి పని కానీ, ఒక క్రియ కానీ, ఒక కల్పన కానీ చేయలేని పరిస్థితి. మనిషి మనుగడ అంతా విద్యుత్తు మీదే ఆధారపడి ఉన్నట్లుగానే, అయితే ఆ విద్యుత్తు ఎవరి ఇంటికి, ఒక్కొక్క గృహానికి ఒక్కొక్క మీటరు, మళ్ళీ అద్దెకున్న వాళ్ళకి ఒక సబ్ మీటరు, అట్లాగే గ్రామానికి మొత్తానికి ఒక ట్రాన్స్ఫారం, అవన్నీ అనేక గ్రామాలది ఒక మండలానికో, ఒక జిల్లాకో ఒక పెద్ద కేంద్రం, అవన్నీ కలిపి ఇవన్నీ కూడా మూలం వెళ్తే ఏంటి అంటే, అది ఎక్కడ ఉత్పన్నమైందో అది బ్రహ్మసత్తా. ఇప్పుడు వీటన్నింటికీ సత్తా, అస్తిత్వం ఎలా ఏర్పడింది? ఆ మూలం మనం మర్చిపోతున్నాం. మర్చిపోయినప్పుడు ఇవన్నీ కూడా దాని యొక్క ఆధారము చేత మాత్రమే ప్రకాశించుచున్నవి, ప్రకాశింపబడుతున్నవి. అనేక రకాలైనటువంటి క్రియలకు, కార్యాలకు కూడా అదే ఆసరా, ఆధారం అనేటువంటి విషయాన్ని మనం ఎలా మరిచిపోతున్నామో, అలాగే సర్వానికి కూడా ఆధారమైనటువంటిది పరబ్రహ్మ వస్తువే. దానికి జగత్తని, జీవుడని, బుద్ధని, క్రియని, స్పందనని, మనసని, ద్వైతభావం అని ఇవన్నీ ఎన్ని రకాలు మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఈ జగత్ సంబంధమైన, దృశ్య సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, విశ్వవ్యాప్తమైన సర్వానికి మూలము, ఆధారము, ఆధేయము, అధిష్టానము పరబ్రహ్మ తత్వము తప్ప మరొకటి లేదు. మరి ఇవన్నీ కనబడుతున్నవి అంటే లేవు అని చెప్పలేం. కానీ ఇవి శాశ్వతమైనవి కావు, వచ్చిపోయేటువంటి స్థితి కలిగినవి ఇవి. ఈ వచ్చిపోయేటువంటి స్థితికి ఆధారం ఏంటి? ఆ బ్రహ్మ వస్తువు. అయితే వీటికి అస్తిత్వం లేదు కదా. వీటి అస్తిత్వం ఉన్నట్లే ఎలా కనబడుతున్నవి? బ్రహ్మసత్తా వలన మాత్రమే కనబడుతూ ఉన్నవి అని తెలియజేస్తూ, సా బుద్ధ్యైవ భవత్యేవం భవేద్ బ్రహ్మైవ బోధతః అబోధః ప్రేక్షయా యాతి నాశం నతు ప్రబుధ్యతే. బ్రహ్మసత్తను తత్వతః తెలుసుకొనకపోవడం వలననే అది అన్యసత్తాలాగా ప్రతిభాతమగుచూ ఉన్నది. బ్రహ్మసత్తా అంటే తత్వతః, వాస్తవానికి బ్రహ్మసత్తను గురించి తెలుసుకోకపోవడం, దానిని విచారించకపోవడం, దానిని ఒక పరిమిత వస్తువుగా మనం గ్రహించడం, దాని వలననే అది మనకి ఎలా కనబడుతుంది అంటే అది కూడా ఇంకొక దాని యొక్క ఆధారము చేత ప్రకాశిస్తుంది అని అనిపిస్తుంది. అంతే. తత్వతః గ్రహించిన వాస్తవానికి మనం ఆ పరబ్రహ్మతత్వాన్ని విచారించినప్పుడు అది కాక వేరొకటి ఆగపడదు. ఎందుకు? ఉండేటువంటిది మూలమైనది అదే, సర్వవ్యాపకమైనది అదే, అది కాక మరొక వస్తువు లేదు. అట్లాంటప్పుడు ఈ కనబడేవన్నీ కూడా దానికి లోబడినవే, దాని సత్త చేత ఇవన్నీ ప్రకాశించేవే. దాని ద్వారా శరీరాలు కానీ, జగత్తులు కానీ, దృశ్యము కానీ, ప్రపంచము కానీ, ప్రకృతి కానీ, పంచభూతాలు కానీ, పంచతన్మాత్రలు కానీ సర్వేక సమస్తం ఊనుకొని ఈ విధంగా ఊగుసులాడుతోంది. దీనికి ఒక స్థిరత్వం లేకుండా వస్తూ పోతూ ఉండేటువంటి స్థితి కలిగి ఉన్నది. దేనివల్ల? బ్రహ్మసత్తా వల్లే. దానిని విచారించిన కారణం చేత మనకేమైంది అంటే అది
ఇతర దేని ద్వారానో అది ఇంకా దానికంటే అధికమైనది, అన్యమైనది, వేరోది ఉన్నది. ఆ వేరొకటి దాని ద్వారానే ఇది ఉన్నది అని అనిపిస్తుంది. యథార్థానికి ఏ పరబ్రహ్మ తత్వాన్ని విచారించగలిగితే ఆ పరబ్రహ్మ సత్త తప్ప మరొక వస్తువు లేనే లేదు అని చెబుతూ బ్రహ్మసత్తను ఆవరించి ఉండు అజ్ఞానాన్ని మరి ఆత్మజ్ఞానము వినాశం చేస్తూ ఉన్నది. కానీ ఆ అజ్ఞానం ఎట్టిదో చెప్పజాలము. అయితే బ్రహ్మసత్తను గురించేటువంటి ఆలోచన రాకుండా చేసేటువంటిది తమస్సు, అజ్ఞానము. ఆ అజ్ఞానము ద్వారానే మనం ఆ బ్రహ్మసత్తను గురించి విచారించలేకపోతున్నాం. అయితే ఎప్పుడైతే ఆత్మజ్ఞానము అనేది సముపార్జించుకున్నామో, ఆత్మజ్ఞానాన్ని మనం మరి సంపాదించామో, దాని ద్వారా ఏమవుతుంది అంటే బ్రహ్మసత్తను, పరబ్రహ్మతత్వాన్ని తెలియజేసేటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో, పరబ్రహ్మతత్వాన్ని ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానము, దానిని తెలియకుండా చేసేటువంటి ముసుగు ఏదైతే ఉన్నదో దానిని ఆత్మజ్ఞానం నశింపజేస్తుంది. అలా నశించినప్పుడు ఇక అక్కడ మనం సరే జ్ఞానాన్ని సముపార్జించాం, బ్రహ్మసత్తను కప్పివేసినటువంటి ఆవరణ అనబడేటువంటి అజ్ఞానాన్ని నశింపజేశాం. కానీ అసలు అజ్ఞానము అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది అంటే దానిని గురించి చెప్పగలమా అంటే చెప్పలేం. ఎలా అంటే అజ్ఞానము చేత ఆవరింపబడినచో ఆ బ్రహ్మమే జీవాది రూపమున భాషిస్తూ ఉంటుంది. భాషిస్తూ ఏ విధంగా, జీవులుగా, ప్రకృతిగా, ఈ విధంగా అనేక రకాలుగా, నానా రకాలుగా, వివిధ రకాలుగా అది కనబడుతూ ఉంటుంది. జ్ఞానము చేత తిరిగి అది బ్రహ్మమే అవుతుంది. ఏది ఈ కనబడేది మొత్తం కూడా బ్రహ్మము కంటే వేరైన వస్తువు కాదు అనే విషయం జ్ఞానం ద్వారా తెలుస్తుంది. అజ్ఞానము ఆత్మజ్ఞానము చేత వినాశం పొందుతుంది. అప్పటిదాకా బ్రహ్మ వేరు, జగత్తు వేరు అనుకునేటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఆ ఆత్మజ్ఞానం ద్వారా ఆ జ్ఞానం నశించిపోతుంది. అలా నశించినటువంటిది అది మళ్ళా ఎప్పటికీ కూడా ఉదయించదు. ఎందుకు అంటే అక్కడ అసలు అజ్ఞానము అనేటువంటిది లేదు. ఆ ఇప్పుడు జ్ఞానమని, అజ్ఞానమని, మళ్ళీ బ్రహ్మసత్తాని, దానికి ఒక ఆవరణని, ఇన్ని రకాలు ఉన్నాయా అంటే మనం ముందుగా ఏమని తెలియజేసుకున్నాం, బ్రహ్మము కంటే అన్యమైనటువంటి భిన్నమైనటువంటి వస్తువు లేదు అని తెలియజేసుకున్నాం. అంటే ఇప్పుడు ఆ అజ్ఞానము ఎట్లాంటిది అంటే మనం చెప్పలేం, ఎందుకు అది లేదు కాబట్టి అని చెబుతూ యదహంధకారో దీపేన ప్రేక్షమాణ ప్రణశ్యతి నజ్ఞాయతే తత్వమబోధస్యైవమేవహి. దీపపు వెలుతురు వలన చీకటి నశిస్తుంది, కానీ చీకటి అంటే ఏమిటో చెప్పలేము కదా. దీపం ఉన్నది, దీపం యొక్క వెలుతురు వలన ఏమవుతుంది, అప్పటిదాకా ఉన్నటువంటి చీకటి ఏమవుతుందో తెలియదు. అంటే చీకటి నశించిపోయింది దేనివల్ల, దీపము యొక్క వెలుతురు వలన. కానీ చీకటి అంటే ఎలా ఉంటుంది అంటే మనం చెప్పలేము. అంటే దానిని పోగొట్టేటువంటి దీపాన్ని వెలిగించుకొని చీకటిని నశింపజేసుకోగలమే కానీ చీకటి అంటే ఏమని చెప్తాం, తమస్సని, చీకటని, తిమిరమని, అంధకారమని, ఏమీ కనబడదని ఇలా చెప్పుకోవలసిందే. కానీ ఇంకంతకంటే దానిని గురించి వర్ణించి చెప్పాలి అంటే సాధ్యపడదు. అలాగే జ్ఞానము వలన అజ్ఞానము నశిస్తుంది, కానీ అజ్ఞానము యొక్క తత్వాన్ని మెరుగుజాలము. అసలు అజ్ఞానం అంటే ఏమిటి అంటే ఏ సత్య వస్తువునైతే ఉన్నదో దానిని ముసుగు వేసి దానిని కనబడనీయకుండా అసత్యమైన వస్తువును సత్యముగా కనిపింపజేసేటువంటిది అజ్ఞానము అని చెప్పుకోగలుగుతాము. కానీ మరి అసలు అజ్ఞానం అంటే ఎలా ఉంటుంది అంటే ఇదే చెప్తాం, అంతేగాని అజ్ఞానాన్ని గురించి ఎవ్వరము తెలియజాలం. అజ్ఞానాన్ని నశింపజేసుకోవచ్చు దేని ద్వారా, జ్ఞానము ద్వారా అని తెలియజేస్తూ ఏవం బ్రహ్మైవ జీవాత్మ నిర్విభాగో నిరంతరః సర్వశక్తిరనాద్యంతో మహాసిత్సార రూపవాన్. అందువలన తెలియదేమంటే బ్రహ్మమే జీవాత్మ అని, అంటే బ్రహ్మము కంటే మరొక పదార్థము లేదు అని చెబుతూ ఇది అపరిచ్ఛిన్నము, ఇది ఒక పరిమితమైనటువంటి వస్తువు కాదు, ఖండఖండములుగా ఉండేటువంటి వస్తువు కాదు, అఖండమైనది, అపరిచ్ఛిన్నమైనది, సర్వశక్తిమంతము. ఏది
ఈ బ్రహ్మమే. అదే జీవాత్మ అవుతుంది, అదే జగత్ అవుతుంది, అదే ఇంకా ఇతర మనం ఏ వస్తువులైతే చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా బ్రహ్మమే. బ్రహ్మము కంటే మరొక వస్తువు లేనే లేదు అని చెబుతూ సర్వశక్తివంతమైనది, అనాది అయినది, అనంతమైనది, సత్యము, చైతన్య స్వరూపము బ్రహ్మమే, భిన్న వస్తువు లేనే లేదు అని తెలియజేస్తూ సర్వాణనుతయా త్వస్య న కశ్చిద్ భేదకల్పన విద్యతే యాహి కలనా సా తదేవానుభూతితః. ఈ బ్రహ్మము సర్వస్వరూపము, దీని యందు భేదకల్పన ఉన్నదా? లేనే లేదు. సర్వము అదే అయి ఉన్నది. ఈ జగత్ కౌశలము కూడా మరి ఈ జగత్తు యొక్క చాతుర్యము కూడా అపరోక్షానుభూతి యందు బ్రహ్మమునే పర్యవసించుచూ ఉన్నది. ఏ విధంగా? అపరోక్షానుభూతి, తనకంటే వేరుగా ఉన్నది పరోక్షము, తన యందు తనే అయ్యున్నది అపరోక్షము, తనకంటే వేరు కానటువంటిది ఆ బ్రహ్మమునందే పర్యవసిస్తూ ఉన్నది, అక్కడే నివసిస్తూ ఉన్నది అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేయగా శ్రీరాముడు అడుగుతున్నాడు, ఏవమే తత్కరం బ్రహ్మన్నేకా జీవేచ్ఛాయ అఖిలాః జగజ్జీవానయుజ్యంతే మహాజీవైకతావశాత్. ఏమడుగుతున్నాడు? సరే కానీ మునీంద్ర, జీవ సమిష్టియే మహాజీవుడు అంటూ ఉన్నారు కదా, ఇతనికి అంగమైన వ్యష్టి జీవునికి ఒకనికి ఏదైనా సరే ఇచ్చ జనించినప్పుడు, కోరిక జనించినప్పుడు అందరికీ ఇట్టిదే అవుతుందా? ఒకడు జీవము అనేటువంటిది వ్యష్టి కాదు సమిష్టి అని చెప్పారు. అయినప్పుడు మరి ఒక్కనికి గనక ఏ కోరిక అయితే కలిగిందో మిగిలిన అందరికీ కూడా ఇలాంటి కోరికే జనిస్తుందా లేదా జనించదా? జీవులకు పరస్పర భేదమేమీ లేదు కదా మరి అని అడుగుతూ ఉన్నారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.